జగన్ దాన్ని చూపించంటే 100 మంది ఆయన తెలుస్తుంది. చూపించకపోయినా తెలుసు తొక్క ఇంకెద్దులో దాచేది. ఇప్పుడు వాళ్ళు చూపెట్టుకోలేదా? ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళిద్దరే మాట్లాడారు, అది మైక్ లో కూడా మాట్లాడింది కాదు. కానీ బయటకు వచ్చి చంద్రబాబు గారు బాధపడితే ప్రపంచానికి తెలుసుద్దిలే ఏమన్నా ఆగిపోయాడేంటి? దానికి కౌంటర్ కూడా ఇప్పటికే పడట్లేదా? అంటే ఆయన అఫెన్సివ్ మోడ్ లో ఉంటారు చంద్రబాబు, వీళ్ళు డిఫెన్సివ్ మోడ్ లో ఉంటారు. అదే వాళ్ళకి అవతల వాళ్ళకి అంటే ఆలస్యంగా స్టార్ట్ చేసిన ఒక అటాక్ మోడ్ ఇప్పుడు మొదలైందా జగన్ గారు? అది కొంచెం కార్యకర్తలకి జోష్నిస్తుంది. నాకు తెలిసి అటాకింగ్ మోడ్ కాదు, ఎక్స్ప్లెయినింగ్ మోడ్ లోకి వచ్చాడు. అంతేనా? ఇదివరకు డిఫెన్స్ లో అంటే పట్టించుకునేవాడు కాదు, ఇప్పుడు ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం నా దృష్టిలో ఎంతెంత సుదీర్ఘ ప్రెస్ మీట్లు కూడా ఉండకూడదు. మళ్ళీ ఒక సాక్షి వాళ్ళు రాసుకోవడానికి పనికి వస్తుంది కానీ జనాలకు ఎక్కదు. ఇంకోటి ఎప్పటికప్పుడు టాపిక్ మీద రియాక్ట్ కావాలి. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు ఏం చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ బీజేపీ కానీ ఆ రోజున ఎక్కడో అత్యాచారం జరిగింది, వెంటనే అది తీసుకొచ్చి ఆ పేపర్ క్లిప్పింగ్ సైకో పాలనలో అత్యాచారాలు, గంజాయి దొరికింది, సైకో పాలనలో గంజాయి దొరికింది, గంజాయి రాష్ట్రం అయిపోతుంది. ఇప్పుడు గంజాయి దొరికింది కదా, ఇప్పుడు అత్యాచారం జరిగింది కదా. చివరికి చిన్న పిల్లలు అదేదో నిన్న ప్రకాశం జిల్లాలో ఎక్కడో జరిగిందంట ఒక ఇన్సిడెంట్. అన్న అదే మీ ఏరియాలో గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ. నేను మా కాలేజీ గుర్తుకొచ్చింది నాకు. కాదు, ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్